హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మా బేబీ బెఫలో వాళ్ళ మదర్ అయితే ఆమెనండి, వీడియోలో కనిపిస్తుంది చూడండి. వీడియో చూస్తున్నానని చెప్పి చూడండి ఎలా చూస్తుందో. ఇప్పుడు మా బేబీ బెఫలోనైతే బాతింగ్ అయితే చేపియాలండి. ఎందుకంటే దాని దగ్గర అయితే స్మెల్ వస్తుంది. అది పుట్టింది నిన్నైతే పుట్టింది. అది పుట్టిన దగ్గర నుంచి అయితే దాన్ని అయితే కడగలేదంట. అందుకని చెప్పేసి దాన్ని అయితే బాతింగ్ అయితే చేపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఏపీ వచ్చిందే దీని మదర్ కోసం అండి. దానికైతే హెల్త్లో బాగాలేదని చెప్పేసి మా నాన్న అయితే పిలిపించాడు అనమాట. కొంచెం నెయ్యి వస్తుందని చెప్పేసి మా నాన్న అయితే భయపడి దాన్ని అయితే అమ్మేశాడండి నిన్న. దీని గురించి డీటెయిల్గా అయితే తర్వాత చెప్తానండి. ఎందుకంటే మా మదర్ షాంపూలు తెమ్మని చెప్పి ఇంటికి పంపించింది. దీనికి నెయ్యి వస్తుందని చెప్పి మా డాడీ అయితే అమ్మేశాడండి భయపడి. అట్లా అది రాకూడదు. నెయ్యి అంటే మీకు అర్థమవుతుందో లేదో అయితే నాకు తెలీదు. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నెయ్యి అంటే దానికి బ్యాక్ పార్ట్ నుంచి అది కడుపు అంతా బయటకు వచ్చేస్తుందండి. అది వస్తే పేగులు అవన్నీ బయట పడిపోతాయి. అది రాకూడదు అట్లా అని చెప్పేసి తెలిసిన ఆయనే తీసుకున్నాడు. దాన్ని తీసుకొని మార్నింగ్ తీసుకెళ్ళాడు. నైట్ 9కి అయితే ఈనిందంట. అది ఏం లేదండి, అది బిడ్డ అడ్డం తిరిగిందంట. అడ్డం తిరిగితే దానికి డాక్టర్ని పిలిపించి తాళ్ళు పెట్టి లోపల బిడ్డనైతే బయటికి లాగారు. అప్పుడైతే బాగానే ఉందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అది ఈనిన తర్వాత మా డాడీ అయితే వెళ్ళి చూశాడండి. చూసి గేదెలు ఏమన్నా కొనుక్కొద్దాం అని చెప్పి చూశాడు. కానీ మా డాడీకి ఏ గేదెలు నచ్చక మళ్ళీ దీన్నే అయితే తెచ్చాడు మా ఇంటికి. తెలిసిన ఆయనే కాబట్టి మనకి ఇచ్చాడండి. ఒక నైట్ ఆయన కొంచెం కష్టపడ్డాడు కాబట్టి డాక్టర్ ఖర్చులు అయితే ఇచ్చాము మేము. అమ్మిందైతే 50,000కి అమ్మామండి. తెచ్చిందైతే 56,000కి అట్లా 56,000కి అయితే తెచ్చాము అసలు అయితే. దీన్ని మా డాడీ అయితే 4 years అయితే పెంచాడండి. ఇది పెద్ద మళ్ళీ దీనికి బిడ్డ కూడా పుట్టింది. 4 years అయితే పెంచాడు. మళ్ళీ దీన్ని నమ్ముకోవటం ఇష్టం లేక మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మా ఆయనతో మాట్లాడి అయితే తెచ్చుకున్నాడు. మళ్ళీ వెనక్కి తెచ్చుకున్న తర్వాత కూడా ఒక 10 రోజులైతే మేము కాపలా ఉన్నామండి. నైట్ అంతా నిద్రపోకుండా దానికి మళ్ళీ అలా వస్తుందేమని చెప్పి తాళ్ళు పెట్టి అయితే కట్టేశాము. ఏదైతే అదైందని చెప్పి అయితే తెచ్చుకున్నాము. ఇంకా దేవుడి దయ వల్ల అయితే ఇప్పుడైతే బాగానే ఉందండి. ఇప్పుడైతే అసలు ఏం రావట్లేదు. కొంచెం కనపడుతుంది. ఇప్పుడైతే నైట్ అయితే కాపలా ఉన్నాం కదా, ఒక 6 days ఏందో ఉన్నాము. ఇంకొక 5 or 6 days ఉంటే ఇంకేం రాదు, ఇంకా ఆగిపోద్ది. తెచ్చిన రోజే దీని మదర్ని కూడా వేడి నీళ్ళతో అయితే కడిగామండి. వీటిని అయితే వేడి నీళ్ళతోనే కడగాలి. దీన్ని కూడా అయితే కడుగుతున్నామండి. ఇప్పుడు ఇది లోపల నుంచి వస్తుంది కదా, దీని దగ్గర అయితే స్మెల్ వస్తుందని చెప్పి షాంపూ వేసి అయితే కడుగుతుంది మా అమ్మ. అసలు వేడి నీళ్ళు పోస్తుంటే అసలు కదలిక కూడా లేదండి. ఇది అదే చల్ల నీళ్ళు పోసామండి. లాస్ట్లో వేడి నీళ్ళు అయిపోయింది చెప్పి నేను ఒక 4 డబ్బాలు అయితే చల్ల నీళ్ళు పోస్తే బాగా అయితే ఎగిరిందండి. అసలు చలి పుట్టిందేమో పాపం. కావాలంటే మీరు ఈ వీడియో లాస్ట్లోకి అయితే వెళ్ళి చూడొచ్చు. అదైతే ఎగిరింది అయితే మీకు కనపడుతుంది. అసలు పరిగెత్తిందండి అటు ఇటు కొంచెం. దీని మదరకైతే నైట్ అంతా కాపలా ఉండలేక మాకైతే అసలు సావుకు వచ్చిందండి. నైట్ అయితే నిద్ర మామూలుగా రావట్లేదండి. 10 కాడ నుంచి నిద్ర అయితే బాగా వస్తుంది. పాపం 10 రోజులు నైట్ మొత్తం కాపలా ఉండేసరికి మా మదర్కి అయితే ఫీవర్ వచ్చిందండి. మేమైతే డ్యూటీలు అయితే వేసుకున్నామండి. అంటే ఇప్పుడు 6 నుంచి 2 దాకా నేను మా మదర్ అయితే ఉంటామండి. 2 నుంచి మార్నింగ్ దాకా అయితే మా డాడీ అయితే ఉంటాడు అక్కడ. కాపలా ఏమోలే కానీ నైట్ అయితే అసలు దోమలు అయితే విపరీతంగా ఉన్నాయండి. వానలు పడుతున్నాయి కదా, అసలు దోమలు అయితే మామూలుగా లేవు. అసలు కుడుతున్నాయండి దోమలు. అసలు దోమలు కుడితే తేనెటీగలు గుట్టినట్టే ఉంటుందండి. అసలు అయితే మాకు ఏదో విధంగా అయితే మాకు దోమతెర ఉందండి గేదెలకైతే. ఆ దోమతెర లోపల అయితే కూర్చున్నాము. అయినా కూడా కుడుతున్నాయండి దోమలు. కొన్ని దోమలు అయితే కుడుతున్నాయి మాకు. పాపం మా అమ్మకి ఈ దోమలు కుట్టడం వల్లే పాపం జ్వరం అయితే వచ్చిందండి. పాపం అసలు బాగా నీరసం పడిపోయింది. నిద్రలేదు కదా నైట్ అంతా. అసలు ఎంత నీరసంగా ఉందంటే పాపం ఇంజక్షన్లు చేయించినా కూడా తగ్గలేదు ఆమెకైతే. ఒక 2 days తర్వాత అయితే కొన్ని ఇంజక్షన్లు మంచి ఇంజక్షన్లు అయితే చేయించాము తెలిసిన వాళ్ళు ఉంటే. అప్పుడైతే తగ్గిందండి ఆమెకి. ఇదంతా ఒక ఎత్తు అయితే నా వైఫ్ అయితే జున్ను పాలు తెమ్మని గొడవ చేస్తుందండి అసలు డైలీ. దానికైతే అసలు హెల్త్లోనే బాగాలేదు. ఇంకా జున్ను పాలు ఏడ నుంచి వస్తుందండి. ఏదో 2 రోజులు కొన్ని అయితే కూడబెట్టుకుని అయితే తీసుకెళ్ళాను నేను నా వైఫ్ దగ్గరికి. పాపం ఆ గేదెకైతే ఇంజక్షన్లు అయితే చేపించేసరికి పాపం పాలు కూడా అయితే రాలేదండి. హెల్త్లో బాగోలేదు కదా. అది కూడా కాక బిడ్డనైతే లాగారు లోపల నుంచి. కొంచెం ఒళ్ళు అయితే పచ్చిగా ఉన్నట్టుంది. అందుకని చెప్పి పాలు కూడా ఇవ్వలేదండి. ఏదో ఒక రోజు ఇస్తే కొన్ని మార్నింగ్ ఒక 1/2 లీటరు, సాయంత్రం ఒక 1/2 లీటర్ ఇస్తే ఒక 1/2 లీటర్ అయితే నేనైతే తీసుకెళ్ళాను నా వైఫ్ దగ్గరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి.